అండి. ఏం సార్ ఇప్పుడు రాష్ట్రంలో అటు డిప్యూటీ సీఎం ఒకటి డిస్కషన్ జరిగింది. నిన్న వైఎస్ సాయిరెడ్డి గారు రిజగ్నేషన్ ఒకటి, ఈ రోజు పథకాలు అమలు లేవు అని చెప్పేసి ఏదో తెలియని చెప్పని పథకం ఒకటి ఈ రోజు అనౌన్స్ చేశారు. ఏం జరుగుతుంది సార్ అసలు? విజయసాయి రెడ్డి గారిది ముందు తీసుకున్నట్టయితే అతనికి వైసీపీ పార్టీలో మనుగడ లేదని అర్థమైంది. సో అందుకనే పక్క వెళ్తున్నారు. అట్లాగే ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఈ 4.5 సంవత్సరాలు చూడబోతాం, అందరూ పక్క వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జగన్ నమ్మి కూడా ఎవరు ముందుకెళ్లాలన్న ఆలోచనలు అయితే లేరు ఖచ్చితంగా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన నిస్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. స్వార్థంతో కూడిన రాజకీయాలు కాకుండా నిస్వార్థంతో చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు అన్నట్టుగా కానీ వాళ్ళ శ్రేణులు అన్నట్టుగా కానీ డిప్యూటీ సీఎం పదవి అవసరం లేదు పవన్ కళ్యాణ్కి. ఆయన డైరెక్ట్ నిలబడి చేయగలడు. పదం ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలడు. డిప్యూటీ సీఎం అనేది ఊరికి అలంకారం మాత్రమే. ఆయన చేయాలనుకుంటే ఎంత దూరం వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ తన స్వభావాన్ని అంటే బయటికి తీసుకురాలేకపోతున్నాడు టీడీపీ వల్ల ఏమని అనిపించింది? లేదండి, అట్లాంటిది ఏముండదు. అలాంటి రోజు కనుక వస్తే పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ గా కూటమి నుంచి బయటికి రావడానికి ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా ఆలోచించడు, బయటకు వచ్చేస్తాడు ఇమ్మీడియట్ గా. అతను నేను చేయలేకపోతున్నాను అన్న థాట్ ఏ రోజైతే వస్తుందో అతను దేని గురించి భయపడ్డు, దేనికి విధానం చేయడు. ఖచ్చితంగా కూటమి నుంచి బయటికి వైదొలుగుతాడు. చంద్రబాబు గారు సీఎం, ఇప్పుడు పేరుకి డిప్యూటీ సీఎం అయినా సీఎం హోదా మొత్తం పవన్ కళ్యాణ్ గారే రన్ అవుతుంది. అటు మీడియా గానీ ఇటు ప్రజలు గానీ ఈయన్నే ఎక్కువ హైప్ చేస్తున్నారని చెప్పేసి. అట్లాంటిది ఏం లేదులేండి, ఎవరికి ఉండే విధానం వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం మన రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన చేసే రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి, రాజకీయం కానివ్వండి, మన రాష్ట్రానికి చాలా అవసరం. ఇప్పుడున్న పొజిషన్ లో సీఎం గా చంద్రబాబు నాయుడు గారు కొనసాగటం, ఆయనకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం చాలా అవసరం మన రాష్ట్రానికి. రాబోయే 10 సంవత్సరాలు వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. సో పథకాలు అమలు చేయలేమన్న విషయంలో ప్రజలకు ఒకటే డౌట్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అటు సంపద సృష్టిస్తామన్న ఒక పెద్ద మనిషి ఈ రోజున డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మేము చేయలేమని చెప్పడం ఎంతవరకు? ప్రజలకు కూడా తెలిసే ఓట్లు వేసారండి. ఇవన్నీ అవసరం లేదు మాకు, మీరు వచ్చి చేయాల్సింది అభివృద్ధి. సంక్షేమ పథకాలు ఆల్రెడీ 5 సంవత్సరాలు తీసుకున్నాము. తీసుకోవటం వల్ల మా బతుకులు ఏమైనా మారినాయా? ఇచ్చాడు, తీసుకున్నాము, తిన్నాము, ఖర్చు పెట్టాము. మా ఇంటికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల మీద ఆశపడి ఎవరు ఓట్లు వేయలేదండి. సంక్షేమ పథకాల కోసమే ఆశపడి ఓట్లు వేసినట్టయితే మళ్ళీ వైసీపీనే గెలిపించుకునే వాళ్ళు కదా. సంక్షేమ పథకాల గురించి ఎవరు వేయలేదు ఓట్లు. ప్రతి ఒక్కరూ కూడా వేసింది ఓట్లు ఏంటంటే అభివృద్ధి కోసం. ఆ అభివృద్ధి జరగాలని, అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యపడుతుంది అని చెప్పని వేసి గెలిపించారు. సో 2014 విషయానికి వస్తే స్టేట్ డివైడ్ అయిన తర్వాత సేమ్ ఇదే థాట్ తోటి ప్రతి ఒక్కరూ మనకి చంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తారని చెప్పేసి 5 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఏమైనా చూపించగలిగారు? అప్పుడు కొంత చేశారండి పరిపాలన. ఏదో కూడాను ఒక చిటికేసినంత ఈజీగా మారిపోదండి అభివృద్ధి అనేది కూడాను. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. నాకు తెలిసి 500 సంవత్సరాల సిటీ అంటారు దీన్ని. 500 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగితేనే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. 5 సంవత్సరాలు చేసేయమంటే చేసేస్తారా? ఆయన భగవంతుడు కాదు కదా చేస్తే ఇలా తిప్పేసి అలా తిప్పేయడానికి. సో టైం పడుతుంది దేనికైనా. అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏమంటున్నారంటే మాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాల్లో మేము దాదాపు ఒక 1500 సచివాలయాలు కట్టించాం, ఇంకొక 1000 అంతా రైతు భరోసా కేంద్రాలు కట్టించాం, కనీసం అవి కూడా ఆయన చూపించలేకపోయాడు అంతకు ముందు, అవి మేము చూపించామని చెప్పేశారు. ఒక్కటి చెప్తా అండి, మీరు ఏవైతే వైసీపీ చేసింది అని అంటున్నారో వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రైతు భరోసా ఇప్పుడు సచివాలయాల వల్ల లేదంటారు. లేదండి, వాటి వల్ల ఎవరికేం ఉపయోగం లేదు. అట్లా ఉన్న ఎంప్లాయీస్ తప్పితే పింఛన్ లాగినాయా? ఆగలేదు కదా. అంతకుముందు ప్రభుత్వంలో తీసుకోలేదా? ఓ రోజు అటుగాని ఇటుగాని తీసుకున్నారు కదా, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. అటు వల్ల ఏం ఆగినాయి? రైతు భరోసా కేంద్రాలు సపరేట్ గా పెట్టి ఏమి అంత విధానం చేశారు రైతుల్ని? అంతకుముందు పంటలు వేయలేదా? ఇప్పుడు వేయట్లేదా పంటలు? పోనీ మీరు అన్నట్టుగానే రైతు భరోసా కేంద్రాలు పెట్టి మీరంతా గనక రైతులకి వెన్నుదన్నుగా ఉంటే అంతగా రైతులు బాగుపడింది ఏముంది? అంటే ఇక్కడ వాళ్ళు అనేది అవి కూడా చేయలేదు, వాళ్ళు మేము చేసామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2014 నుంచి మొదలుపెట్టిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ మొదలుపెట్టిన పోలవరం మొదలుపెట్టింది ఆయనే కదా. విజయవాడ దుర్గం ఫ్లైఓవర్ మొదలుపెట్టింది ఆయన. మొత్తం స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు కదా. అది ఎప్పటి నుంచో శంకుస్థాపనలు పడ్డాయి. వాళ్ళు శంకుస్థాపన చేశారు, వీళ్ళు శంకుస్థాపన చేశారు, కానీ ముందుకైతే ఎవరు తీసుకెళ్లేదు కదా. 70 కానీ 50% వర్క్లు కానీ ఇతనే కదా చేసింది, ఎవరు చేయలేదు కదా. మనం అప్పుడే బయటకు వచ్చాము, మన కేంద్రం నుంచి సపోర్ట్ లేదు, డబ్బులు లేవు. సో ఆయన చేయాల్సిన కాడికి ఆయన చేశారు.
అట్లాగే వైసీపీ మీద కూడా జనంలో సానుభూతి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. వాళ్ళ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, అతను ఏమైనా చేస్తాడేమో గొప్పగా, అతని పరిపాలన కూడా చూద్దామని చెప్పి చూశారు. అతను చూశారు, ఇతను చూశారు. మీకు సింపుల్ గా ఒకటి చెప్తాను డైరెక్ట్ గా, ఈడు దొంగ వాడు దొంగ, ఇద్దట్లో ఎవడ పెద్ద దొంగ అనుకున్నారు జనం. సో అందుకని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించారు. చిన్న మీ దొంగ ఉద్దేశం ప్రకారం ఎవరు బెస్ట్ అంటారు చంద్రబాబు నాయుడు నాయకుడిగా? అయితే 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలన చూసాం. వాళ్ళ నాయకులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు మొత్తం తప్పుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో తనను తాను మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయండి. నేను ఒకే ఒక మాట చెప్పగలుగుతాను, సొంత చెల్లి తల్లికి న్యాయం చేయలేనాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలడు? సొంత తల్లికి చెల్లికే బయటికి వెళ్ళగొట్టేశాడండి. రాష్ట్రాన్ని ఏం చేస్తాడు? ఇంకా నిన్న ఇదే సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మాటలు ఒకసారి గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో, తల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానంట చంద్రబాబు నాయుడు నీలాంటి అని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి అన్నారు. ఈ సొంత తల్లికే న్యాయం చేయలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మిగిలిన తల్లికి ఇంకేం న్యాయం చేయగలుగుతాడు? ఓకే సార్, థ్యాంక్ యూ.